ట్రాన్స్జెండర్లకి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న అవుట్సోర్సింగ్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ట్రాన్స్జెండర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించి సమయం పడుతుందని వెల్లడించడంతో ట్రాన్స్జెండర్లు నిరాశకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ట్రాన్స్జెండర్ల సేవలకు బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు. అయితే సమాజంలో సరైన ఆదరణ లేక, సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ అనేది వీరిపైన ఒక రకమైన ఉపాధి అనేది కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జీహెచ్ఎంసీకి పలు విభాగాల్లో ఉద్యోగాలు కల్పించే అవకాశం అయితే కల్పించారు. అయితే దీనికి సంబంధించి ఒక స్టాండింగ్ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో ట్రాన్స్జెండర్లకు అందరికీ ఆహ్వానం పలికి వాళ్ళకి ఇష్టమైన విభాగంలో ఉద్యోగాలు కల్పించే అవకాశాలు అయితే కల్పించారు. అయితే గవర్నమెంట్ సంబంధించి జీహెచ్ఎంసీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. పార్కులు కానీ, వివిధ వాటర్ బోర్డింగ్లు కానీ, సెక్యూరిటీ విభాగంలో కానీ, లైట్స్ ఫిక్స్ చేసే విభాగంలో కానీ ఇట్లాంటి కొన్ని ఉద్యోగాల్లో వీళ్ళకి ట్రాన్స్జెండర్లు తీసుకునే ఉద్దేశంతో వీళ్ళకైతే స్టాండింగ్ కమిటీలో పిలిచారు. అయితే దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్ నుంచి ఏదైతే ఉందో అభిప్రాయాలు కూడా సేకరించారు. వాళ్ళకి సంబంధించిన జీతాలు కానీ ఎంత ఉంటుందో అని చెప్పేసి గతంలో కూడా ట్రాఫిక్ విధానంలో కూడా ట్రాఫిక్ సంబంధించిన ఉద్యోగాలు కూడా గతంలో ట్రాన్స్జెండర్లను తీసుకోవడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్న నేపథ్యంలో అదే దారిలో ఇక్కడ కూడా తీసుకుందామని చెప్పేసి అయితే ట్రాన్స్జెండర్లకు పిలిపించడం జరిగింది. అయితే ఈ విషయంలో గతంలో వాళ్ళకి చాలని వేతనాలు ఏదైతే ఉన్నాయో మాకు సరిపోవు అని చెప్పేసి వీళ్ళు కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే జీహెచ్ఎంసీ అనేది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కాస్త వెనుకడుగు వేసిందనే చెప్పుకోవచ్చు. అండ్ విఫలం అయిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ ఫిరోజ్తో స్వప్న, మెగా 9 టీవీ, హైదరాబాద్.